న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని ప్రైవేట్ విద్యా కళాశాలలు నేటి నుంచి బంద్ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యా సంస్థల సమైక్య నిరవధిక బంద్కు పిలుపునిచ్చింది. ఈ మేరకు సమైక్య ప్రతినిధులతో ప్రభుత్వం ఆదివారం రాత్రి చర్చించింది. అర్ధరాత్రి దాటాక 12:30 వరకు ఈ చర్చలు కొనసాగాయి. దీనిపై మరోసారి ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఉప ముఖ్యమంత్రితో చర్చలు జరగనున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత లైవ్ ద్వారా అందిస్తారు. భవిత, గత కొంతకాలంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉండడంతో ఈసారి మరొకసారి ఉన్నత విద్యాశాఖ యాజమాన్యాలు, ప్రైవేట్ విద్యాశాఖ యాజమాన్యాలు మరొకసారి సమ్మెకు నోటీసులు జారీ చేశాయి. అయితే గత కొంతకాలంగా ఇప్పటికే ఈ ప్రభుత్వంతో కావచ్చు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ దాదాపుగా 4 ఏళ్ల నుంచి కూడా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ పడుతూ వస్తున్నాయి. అయితే ఇటు విద్యార్థులకు పాఠాలు చెప్పలేక, అదే యాజమాన్యంలో ఉన్నటువంటి పనిచేసేటువంటి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక అసలు కాలేజీలో రన్ చేయలేని పరిస్థితుల్లో ప్రైవేట్ యాజమాన్యాలు అని చెప్పి కూడా గత కొంతకాలంగా ఇబ్బంది పడుతూ వస్తున్నారు. అయితే గత ఏడాది కూడా సేమ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళతో చర్చలు జరిపాయి. అయితే ఆ గతంలో చర్చలు జరిపినప్పుడు కొంత టోకెన్లు ఇష్యూ చేశారు. కానీ ఇప్పటికి కూడా ఆ టోకెన్లు ఇష్యూ చేసినటువంటి కాలేజీలకు కూడా ఇప్పటికి కూడా రియంబర్స్మెంట్ అనేది పూర్తి చేయలేదు. అయితే ఈ నేపథ్యంలోనే 3 రోజుల క్రితమే ఇటు ప్రైవేట్ విద్యాశాఖ యాజమాన్యాలు అన్ని కలిసి కూడా ఒక సమైక్యగా ఏర్పడి వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో మేము సమ్మెకు వెళ్తున్నామంటూ కూడా సమ్మె నోటీసులు ఇటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు సిఎస్ తో పాటు ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణ రెడ్డికి ఇద్దరికి కూడా నోటీసులు ఇష్యూ చేశారు. మండే నుంచి, ఈ రోజు నుంచి సెప్టెంబర్ 15 నుంచి మేము పూర్తి స్థాయిలో నిరవధిక సమ్మెకు వెళ్తున్నాము, ప్రైవేట్ కాలేజీలన్నీ కూడా మూసివేస్తామని చెప్పేసి కూడా తరగతులను బహిష్కరిస్తామంటూ కూడా వాళ్ళు సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న తాజాగా ప్రభుత్వం ఈ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో చర్చలు జరిపింది. దాదాపు నిన్న సాయంత్రం అంటే రాత్రి 9 గంటల ప్రాంతంలో ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలందరూ కూడా హాజరయ్యారు. ఇటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇదే పూర్తి స్థాయిలో ఇటు ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి సమస్యల కోసం అటు కాలేజీ యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్నటువంటి అంశాలపైన దాదాపు 4 గంటలకు పైగా చర్చించినట్టుగా కూడా మనకున్నటువంటి సమాచారం. అయితే పూర్తి స్థాయిలో ఒకవైపు చర్చలు జరిపిన తర్వాత కాలేజీ యాజమాన్యాలు ముందున్నటువంటి అంశాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం విన్నది. అయితే వాళ్ళన్ని అంశాలకు పైన అంటే వాళ్ళు చెప్పినటువంటి అంశాలకు కూడా పూర్తి స్థాయిలో సానుకూలంగా ఉన్నాము. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఇంకా ఇతరత్ర అంశాలకు సంబంధించి వాళ్ళు కోరినట్టుగా ఒకేసారి మేము బకాయిలు అన్నిటినీ కూడా చెల్లించలేమన్నట్టు కూడా ఇటు విద్యాశాఖ ఏదైతే యాజమాన్యాలు ఉన్నాయో ప్రైవేట్ యాజమాన్యాలకు కూడా ప్రభుత్వం తెలిపింది. అయితే పూర్తి స్థాయిలో ఒకవైపు బట్టి విక్రమార్క ఆ సమావేశం అనంతరం పూర్తి స్థాయిలో యాజమాన్యాలందరూ కూడా సానుకూలంగా స్పందించారు. చర్చలు సఫలమయ్యాయని చెప్పినప్పటికీ మరొక వైపు విద్యాశాఖ ప్రైవేట్ యాజమాన్యాలు మాత్రం ఎక్కడ కూడా దాదాపు 4 గంటల పాటు చర్చలు జరిపినప్పటికీ ఎక్కడ కూడా మాకు ఒక స్పష్టత రాలేదు. పూర్తి స్థాయిలో మేము సమ్మెకు వెళ్తాము, సమ్మెను ఉపసంహరించుకోము అంటూ కూడా వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే ఈ రోజు పూర్తి స్థాయిలో ప్రైవేట్ కాలేజీలన్నీ కూడా మూతపడే ఉన్నాయి. ఎక్కడ కూడా విద్య అంటే ఎక్కడ కూడా కాలేజీ తీసుకోలేదు, తరగతులు నిర్వహించడం లేదు. అయితే పూర్తి స్థాయిలో అంటే ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత వచ్చిన తర్వాతనే మేము సమ్మెను ఉపసంహరించుకుంటామని చెప్పేసి ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు చెప్పినట్టు నేపథ్యం కనబడుతుంది. అయితే విడతల వారీగా మేము బకాయిలు చెల్లిస్తామని చెప్పేసి కూడా అంటే ఒకేసారి మేము బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను కూడా అర్థం చేసుకోవాలంటే కూడా ప్రభుత్వం తరపునటువంటి వాళ్ళు సూచించిన నేపథ్యంలో అయితే విడతల వారీగా అంటే ఇప్పటికే సమ్మెలో కూడా వాళ్ళు కొన్ని అంశాలను పేర్కొన్నారు. అంటే బకాయిలు ఏ రూపంలో చెల్లిస్తారు, ఎప్పుడెప్పుడు చెల్లిస్తారు అనే అంశాలకు సంబంధించి మొదట గతంలో ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో టోకెన్లు, ఆ టోకెన్లను కూడా ఇప్పటికీ క్లియర్ చేయాలి. దాదాపుగా 4 ఏళ్ల నుంచి కూడా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ పడుతూ వస్తున్నాయి. అయితే 1200 కోట్లకు సంబంధించి గత ఏడాది ప్రభుత్వం టోకెన్లు జారీ చేసింది. ఈ సెప్టెంబర్ 30 లోపు గత ఏడాది ఇచ్చిన టోకెన్లు మాత్రం పూర్తి స్థాయిలో క్లియర్ చేయాలని చెప్పేసి కూడా ఈ యాజమాన్యాలు ప్రభుత్వానికి వివరించగా అది అంటే వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్లలో కూడా ప్రధానంగా 3-4 అంశాలను పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. మొదట దసరా లోపు 1200 కోట్ల బకాయిలను చెల్లించడంతో పాటు ఏదైతే ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలు కావచ్చు, అంటే 8000 కోట్లు గత కొంతకాలంగా బకాయిలు పెండింగ్ లో వస్తున్నాయి. అవి పూర్తి స్థాయిలో డిసెంబర్ లోపు చెల్లించడంతో పాటు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి 2025 సంబంధించినటువంటి విద్యా సంవత్సరం అయితే భవిత ప్రధానంగా చూసుకుంటే మరి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కూడా మరి చర్చలు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఈ రోజు ఒక కొలిక్కొచ్చే అవకాశం కనిపిస్తుందంటారా ఈ సమస్య? అంటే వాళ్ళు పెట్టినటువంటి 3 అంశాలు ఏవైతే ఉన్నాయో 1200 కోట్లు ఈ దసరాలోపు క్లియర్ చేయడంతో పాటు 8000 కోట్లు పెండింగ్ లో ఉన్న ఆ పెండింగ్ లో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో డిసెంబర్ లో క్లోజ్ చేస్తే ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి బకాయిలు మాత్రం
మార్చి ఫైనాన్షియల్ ఇయర్ లోపు అంటే క్లోజ్ చేయాలని చెప్పేసి కూడా విద్యాశాఖ అయితే యాజమాన్యాలు ప్రభుత్వానికి విన్నవించినట్టుగా తెలుస్తున్నాయి. అయితే నిన్న ఇటు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి బకాయిలు గతంలో ఏవైతే టోకెన్లు జారీ చేశారో ఆ టోకెన్లు ఏ కాలేజీకి ఎన్ని టోకెన్లు జారీ చేశారో ఎంత మొత్తంలో బకాయిలు పెండింగ్ ఉన్నాయి పూర్తి వివరాలు వీళ్ళకు ఇవ్వాలనేసి కోరారు. అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రైవేటు యాజమాన్యాలు మాత్రమే ప్రభుత్వానికి ఈ ఏవైతే బకాయిలకు సంబంధించినటువంటి వివరాలు వెల్లడించారో అయితే అధికారులు పూర్తి స్థాయిలో ఈ రోజు బకాయిలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మరొకసారి ఇటు ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలతో పాటు ప్రభుత్వం మరొకసారి చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టుగా కనబడుతుంది. అయితే పూర్తి స్థాయిలో ఒకవైపు ప్రభుత్వం పూర్తి స్థాయిలో మేము బకాయిలు చెల్లించలేము విడతల వారీగా చెల్లిస్తామని చెప్పేసి ఒకవైపు ప్రభుత్వం క్లారిటీ ఇస్తున్నప్పటికీ మొదటి విడత కింద గత ఏడాది 1200 కోట్లు వెంటనే ఇష్యూ చేయాలి రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా ప్రైవేట్ యాజమాన్యాలు కోరుతున్నాయి. కాబట్టి ఈ రోజు ఒకవేళ చర్చలు జరిగితే ఇటు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు అనుకూలంగా చర్చలు జరిగితేనే బంద్ ఏదైతే ఉపసంహరించుకుంటామో లేదంటే మాత్రం బంద్ కొనసాగిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టు నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ఈ రోజు మధ్యాహ్నానికి మాత్రం ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ భవిత.